డియర్ ఆస్పిరెంట్స్, ఈరోజు మనం సాంఘిక శాస్త్రం విలువల అభివృద్ధి, ఇంబైబింగ్ వాల్యూస్ ఆఫ్ టీచింగ్ సోషల్ స్టడీస్ అనేటువంటి పాఠ్యాంశాన్ని గురించి చర్చించుకుంటాం. సాంఘిక శాస్త్రం విలువల అభివృద్ధి అనేటువంటి పాఠ్యాంశం కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. పోటీ పరీక్షలు రాసేటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ సాంఘిక శాస్త్రం పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు ఎలాంటి విలువలు అభివృద్ధి చెందుతాయి, ఎలాంటి విలువలు విద్యార్థిలో కలుగుతాయి, ఎలాంటి విలువల్ని విద్యార్థి పెంపొందించుకోవచ్చు, అలాగే ఉపాధ్యాయుడు విలువలతో కూడినటువంటి విద్యను బోధిస్తాడు. తను మార్గదర్శకుడిగా ఆదర్శప్రాయుడిగా ఉంటూ విద్యార్థులకు ఆ యొక్క విలువలను పెంపొందించే దిశలో తప్పనిసరిగా ఉపాధ్యాయుడు ప్రయత్నం చేస్తాడు. అంతటి ప్రాముఖ్యం కలిగినటువంటి ఈ యొక్క సాంఘిక శాస్త్రం విలువలు అభివృద్ధి అనే పాఠ్యాంశం గురించి ఇంకా విపులంగా మనం తెలుసుకుందాం. వ్యక్తిలోని ప్రవర్తన రీతుల్లో వచ్చే మార్పులను విలువలు అని అంటారు. విలువ అంటే ఏంటి? వ్యక్తిలోని ప్రవర్తన రీతుల్లో వచ్చే మార్పులు ఏవైతే ఉంటాయో అవే విలువలు అని అంటాం. అని అంటే నేను ఒక పాఠ్యాంశాన్ని విన్నా, ఆ పాఠ్యాంశాన్ని విన్న తర్వాత ఆ పాఠ్యాంశంలో ఉన్నటువంటి అంశాల ఆధారంగా నా ప్రవర్తనలో ఎలాంటి మార్పులు అయితే కలుగుతాయో అవన్నీ కూడా విలువలుగానే చెప్తాం. అంచేత విలువలు అనగా అంటే వ్యక్తిలోని ప్రవర్తన రీతుల్లో వచ్చే మార్పులను విలువలు అని అంటారు అని చెప్పాలి. అలాగే విలువలు అనేటువంటివి భావావేశ రంగానికి చెందినవి. విలువలు భావావేశ రంగానికి చెందినటువంటివి. అంటే ఎఫెక్టివ్ డొమైన్ అని అంటాం. మనకి బెంజమిన్ బ్లూమ్స్ చెప్పినటువంటి డొమైన్స్లో కాగ్నిటివ్ డొమైన్ అనేటువంటిది మొట్టమొదటిది జ్ఞానాత్మక రంగం. రెండవది భావావేశ రంగం ఎఫెక్టివ్ డొమైన్ అని అంటాం. మూడవదిగా సైకోమోటర్ డొమైన్ మానసిక చలనాత్మక రంగాలు. వీటి గురించి మనం బ్లూమ్స్ విద్యా లక్ష్యాల్లో మనం తెలుసుకుంటాం. అలాగే ఈ యొక్క విలువలు అనేటువంటివి భావావేశానికి సంబంధించినవి. అంటే ఆసక్తులు, విద్యార్థి యొక్క ఆసక్తులకు సంబంధించింది, విద్యార్థుల యొక్క అభిరుచులకు సంబంధించింది, అలాగే విద్యార్థి యొక్క వైఖరులకు సంబంధించినటువంటిది, విద్యార్థుల ప్రశంసకు సంబంధించినటువంటివి. కనుక ఇలాంటి విలువలు భావావేశానికి సంబంధించినటువంటివిగా మనం చెప్పుకొనవచ్చు. 3H కాన్సెప్ట్ అంటాం. ఒక హెచ్ ఏమో మెదడుకు సంబంధించి అంటే హెడ్కి సంబంధించింది ఉంటే, రెండవ హెచ్ హార్ట్ అని అంటాం. అంటే హార్ట్ అంటే ఏంటి? హృదయానికి సంబంధించింది. మన భావనలు, భావావేశం అనేటువంటిది హృదయంలో నుంచి వస్తాయి. దానికి మెదడు అనేటువంటిది కూడా సహకరిస్తుంది. అంతేకాకుండా మూడవ హెచ్ కూడా ఉంది. అది మనకి హ్యాండ్కి సంబంధించినటువంటిది. అలాగే హెడ్ అండ్ హ్యాండ్కి సంబంధించినటువంటిదిగా మనం చెప్తాం. మానసిక చలనాత్మక రంగానికి సంబంధించినటువంటివి. కనుక దీనిలో కనుక చూసినట్లయితే విలువలు అనేటువంటివి ఏ రంగానికి సంబంధించింది అని అడగవచ్చు. లక్ష్యాత్మక ప్రశ్నగా అడగవచ్చు. విలువలు భావావేశ రంగానికి సంబంధించినవి. అంటే విలువలని విద్యార్థి కుతూహలంతో, అభిరుచితో, ఆసక్తితో అనేక అంశాలని నేర్చుకోవటానికి ప్రయత్నం చేయటానికి ఉపయోగపడతాయని చెప్తాం. అలాగే మనం చూస్తే ఓటమి ఎరుగని వ్యక్తి కన్నా విలువలకు ప్రాధాన్యతనిచ్చే వ్యక్తే మిన్న అని ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పారు. ఓటమి ఎరుగని వ్యక్తి కన్నా విలువలకు ప్రాధాన్యతనిచ్చే వ్యక్తే మిన్న. అంటే ఓటములు వస్తాయి జీవితంలో, లేదా ఓటమి
ఎక్కడా కూడా ఓటమి అనేది ఎరగడు. కొంతమంది వ్యక్తులుంటే ఓటమి అనేది ఎరగరు. కానీ అలాంటి వ్యక్తి అంటే విజయవంతమైనటువంటి వ్యక్తులు కూడా విలువలు లేకపోతే లేదా విలువలకు ప్రాధాన్యత ఇవ్వకపోతే ఎందుకు పనికిరానటువంటి వాళ్ళు అని దీని అర్థం. కనుక ఓటమి ఎరుగని వ్యక్తి కన్నా విలువలకు ప్రాధాన్యత నిచ్చే వ్యక్తే మిన్న అని చెప్పినటువంటి విద్యావేత్త ఐన్స్టీన్ అని చెప్తాం. కనుక ఇలాంటి ప్రశ్న కూడా ఒక్కొక్క సందర్భంలో మనకి లక్ష్యాత్మక ప్రశ్నగా రావడానికి కూడా అవకాశం ఉంది. అలాగే మనం చూసినట్లయితే ఓటుకు ఉదాహరణకి మనం చూస్తున్నాం. అంటే ఓటుకు విలువనివ్వటం. ఏం ఓట్లు? వీళ్ళు రాజకీయ నాయకులు మనం చేసేదా పెట్టేదా, మనం ఓటేయాలా ఇప్పుడు అని అంటాం. కానీ ప్రజాస్వామ్యంలో ఓటు అనేటువంటిది ఒక మంచి ఆయుధం. నీకు నచ్చినటువంటి నాయకులను ఎన్నుకొని వాళ్ళ ద్వారా పరిపాలింపబడటం అనేటువంటిది ఒక గొప్ప విషయం. ప్రజాస్వామ్యానికి పునాది ఓటు హక్కు. అందుకని ఓటుకు విలువనివ్వటం అనేటువంటిది వ్యక్తి యొక్క జీవితంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశంగా మనం చెప్తాం. అలాగే ప్రజాస్వామ్యానికి విలువ ఇవ్వటం. ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు ఉండటం, ప్రజల చేత ప్రజల కొరకు ఏర్పరచబడినటువంటి ప్రభుత్వం ఉండటం. కనుక ఇది ప్రజాస్వామ్యం. మనది ప్రజాస్వామ్య దేశం, ప్రజాస్వామ్య పెద్ద దేశం భారతదేశం. కనుక ప్రజాస్వామ్యానికి విలువ ఇవ్వటం అంటే ప్రజాస్వామ్యానికి విలువనివ్వటం అంటే ఏంటి? అత్యధిక వ్యక్తుల ప్రజల అభిప్రాయాన్ని గౌరవించటంగా మనం చెప్తాం. కనుక ప్రజాస్వామ్యం లేకపోతే నేడు మనకున్నటువంటి ఈ పరిపాలన లేదు, ఈ సామర్థ్యం పరిపాలనా సామర్థ్యం లేదు, మన దేశ అభివృద్ధి ఈ రకంగా ఉండేది కాదు, మన దేశ ప్రజలకు స్వేచ్ఛ ఉండేది కాదు. కనుక అలాంటి ప్రజాస్వామ్యానికి విలువనిచ్చి కాపాడుకోవటం కూడా మనకి ఒక విలువగానే మనం చెప్తాం. అలాగే మనం ఈ చిత్రపటంలో చూసినట్లయితే ప్రజలను చూస్తున్నాం. అనేక రకాలైనటువంటి ప్రజలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తులుగా మనం చూస్తున్నాం. కనుక ప్రజాస్వామ్యంలో వ్యక్తులకు విలువనిచ్చి ప్రజాప్రతినిధులు ఎన్నుకొని వాళ్ళ ద్వారా పరిపాలింపబడటం అనేటువంటిది గొప్ప విషయంగా మనం చెప్పవచ్చు. అలాగే రాజ్యాంగానికి కట్టుబడి ఉండటం. రాజ్యాంగానికి కట్టుబడి ఉండటం. మన పార్లమెంటు కానీ, మన దేశ పార్లమెంటు కానీ, అలాగే రాష్ట్రాల్లో ఉన్నటువంటి శాసనసభలు కానీ, అలాగే రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిపాలన విధానం కానీ, దేశంలో జరిగేటువంటి పరిపాలన విధానం కానీ దేనికి కట్టుబడి జరుగుతుంది, దేనికి లోబడి జరుగుతుంది? మనం భారత రాజ్యాంగానికి లోబడి జరుగుతుంది. అంటే భారత రాజ్యాంగానికి మనం విలువనిస్తున్నాము. భారత రాజ్యాంగానికి మనం విలువనిస్తున్నాం. ఆ రాజ్యాంగం ద్వారా మనం నేడు భారత ప్రజాస్వామ్య దేశంలో అటు దేశానికి కానీ, ఇటు రాష్ట్రాల్లో కానీ, సమాఖ్య వ్యవస్థలో కానీ పరిపాలన జరగటం అనేటువంటిది జరుగుతుంది. మనం అందరం కూడా రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం, రాజ్యాంగ విలువల్ని కాపాడుకుంటున్నాం. అంచేత దానికి విలువను ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. న్యాయస్థానం తీర్పును గౌరవించటం. న్యాయస్థానాలు ఇచ్చేటువంటి తీర్పును గౌరవిస్తున్నాం. ఏమి న్యాయస్థానాలు? వాళ్ళ తీర్పులు మనం వినాలా అని అంటే అది ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరిచినట్లు, మన రాజ్యాంగాన్ని అగౌరవపరిచినట్లు, మనం విలువ వాటికి ఇవ్వటం లేదని అర్థం. కానీ న్యాయస్థానం తీర్పు అటు సుప్రీంకోర్టు కావచ్చు, ఇటు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్ర న్యాయస్థానాలు కావచ్చు, హైకోర్టులు కావచ్చు, వాళ్ళు ఇచ్చేటువంటి న్యాయాన్ని మనం ఏం చేయాలి? గౌరవించటం. దాన్నే విలువనివ్వటం అంటాం. అంటే విలువలు అనేటువంటివి, అంటే విలువలు ఎవరైతే కాపాడుకుంటారో, విలువలనిచ్చేటువంటి ప్రజలు లేదా వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఇలాంటి అంశాలన్నిటిని కూడా తప్పనిసరిగా ప్రాధాన్యతనిస్తారు, వాళ్ళ యొక్క విలువల్ని పెంచుకుంటారు. అలాగే విలువల లక్షణాల గురించి చూద్దాం మనం.
విలువల లక్షణాల్లో మొట్టమొదటిగా చూసినట్లయితే విలువల స్వభావము అమూర్తమైనవి. నేను మంచిగా ఉంటా, నా మంచితనాన్ని మీరు చూస్తారా? కనపడుతుందా మంచితనం? అంటే మంచితనం అనేటువంటిది ఎట్లా ఉంటుంది? మన యొక్క ప్రవర్తన రీతుల్లో వచ్చేటువంటి మార్పు. నేను ఇంతకుముందు చెడ్డవాడిని కావచ్చు, కానీ నాలో వచ్చినటువంటి మార్పు ద్వారా వీడు మంచివాడయ్యాడు అని అర్థం చేసుకుంటారు. కనుక అమూర్తమైనవి, యాబ్స్ట్రాక్ట్ అని అంటాం విలువలు అనేటువంటివి. మనం ఆ విలువల్ని మనం చూడలేము. ప్రవర్తన ద్వారా, మనం అబ్జర్వేషన్ ద్వారా, పరిశీలన ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతాం, కానీ వాటిని మనం చూసి ఇది ఇట్లా అనేది మనం చెప్పడానికి ఆస్కారం లేదు. అంచేత విలువలు అమూర్తమైనవి. మనకి ప్రశ్నలుగా రావచ్చు, ఆబ్జెక్టివ్ టైప్లో అడగడానికి అవకాశం ఉన్నాయి ఇలాంటివి. అలాగే విలువలు అంతర్లీనమైనవి, ఇన్హెరెంట్. విలువలు అనేటువంటివి ఒక మనిషిలో అంతర్లీనంగా ఉండిపోయేటువంటివి. అందుకనే విలువలు అనేటువంటిది ఏ రంగానికి సంబంధించినవి అని చెప్పుకున్నాం? భావావేశ రంగానికి సంబంధించినవని చెప్పుకున్నాం. ఎఫెక్టివ్ డొమైన్కి సంబంధించినవి అని చెప్పుకున్నాం. వ్యక్తిలో కలిగేటువంటి అనేక రకాలైనటువంటి భావనలు, మార్పులు, అనేక రకాలైనటువంటి భావావేశాల ద్వారా మనం వాళ్ళ ప్రవర్తన ద్వారా వచ్చేటువంటి మార్పుల ద్వారా తెలుసుకుంటున్నాం. అందుకని విలువలు అంతర్లీనమైనవిగా మనం చెప్తాం. అలాగే నమ్యతా గుణం కలిగినవి, నాట్ రిజిడ్, అంటే ఫ్లెక్సిబుల్గా ఉంటాయి, సరళత్వంతో కూడుకున్నటువంటివిగా ఉంటాయి. నేను ఇదే రకంగా ఉంటాను అని చెప్పడానికి లేదు. ఇద్దరు మంచి వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు, ఒక వ్యక్తి చెప్పేటువంటి అంశాలు ఇంకొక వ్యక్తికి నచ్చకపోవచ్చు, లేదా ఇంకొక వ్యక్తి ఇతరునికి చెప్పేటువంటి విషయాలు నచ్చకపోవచ్చు. కానీ ఇద్దరిలో కనుక నమ్యత గుణం కనుక ఉన్నట్లయితే, ఫ్లెక్సిబిలిటీ కనుక ఉన్నట్లయితే, సరే ఇది ఇట్లా నువ్వు చెయ్యి, నేను ఇట్లా దీన్ని ఇట్లా చేస్తాను అని చెప్పుకోవచ్చు. అంచేత నమ్యత గుణం కలిగినటువంటివి ఏమిటి? విలువలు. కనుక విలువల లక్షణాల్లో మూడవదిగా దీన్ని చూస్తున్నాం. అలాగే విలువలు సాపేక్షమైనవి, రిలేటివ్, సాపేక్షమైనవి. అంటే సందర్భాన్ని బట్టి మార్పుకు లోనవుతూ ఉంటాయి. అలాగే ప్రవర్తనను మార్చుకోవడానికి అవకాశం కలిగిస్తాయి. అంచేత సాపేక్షమైనవిగా ఉంటున్నాయి విలువలు. ఇది ఒక లక్షణంగా కూడా దీన్ని మనం చెప్తాం. అలాగే ఆపాదింపబడేవి, అట్రిబ్యూటెడ్ అంటాం. ఆపాదింపబడేవి అంటే కొన్ని స్వభావ సిద్ధంగా వచ్చేటువంటివి, కొన్ని స్వభావ సిద్ధంగా వచ్చేటువంటివి. ఏ మనిషి కూడా చెడ్డవాడు కావాలని పుట్టడు. ఈ పుట్టిన తర్వాత అనేక రకాలైనటువంటి పరిస్థితుల వలన, లేదంటే తను పెరిగినటువంటి వాతావరణము, కుటుంబ వాతావరణము, పరిసరాల ప్రభావము, సమాజంలో చూసినటువంటి అనేక రకాలైనటువంటి బాధ కలిగించేటువంటి అంశాలు చూసినప్పుడు మనిషి చెడ్డవాడుగాను, మంచివాడుగాను, లేదా తన అభిప్రాయాలను మార్చుకుంటూ ఉంటాడు. కానీ ఈ విలువలు అనేటువంటివి ఆపాదింపబడేవిగా కూడా ఉంటున్నవి. కనుక ఇది మరి యొక్క లక్షణంగా మనం చూస్తాం. అలాగే ఉద్దేశాలు సాంఘిక శాస్త్ర అధ్యయనం ఆవశ్యకతను తెలుస్తాయి. ఉద్దేశం అంటే ఏంటి? సాంఘిక శాస్త్ర అధ్యయనం ఆవశ్యకతను తెలియజేస్తాయి. సాంఘిక శాస్త్రాన్ని మనం ఎందుకు చదవాలి? సాంఘిక శాస్త్రం ఎందుకు చదువుతాం? మానవ సమాజాన్ని గురించి తెలుసుకుంటాం. మనం మానవ సమాజంలో ఉండే వాళ్ళందరూ కూడా ఆపేక్ష భావం కలిగి ఉండాలని అర్థమవుతుంది. అలాగే ప్రజాస్వామ్య భావన కలిగి ఉండగలుగుతాం. ఇలాంటి అనేక విషయాలు తెలుసుకోవటానికి ఉపయోగపడేదే సాంఘిక శాస్త్రం యొక్క ఉద్దేశాలు. కనుక సాంఘిక శాస్త్రం అధ్యయనం ఆవశ్యకతను ఏం తెలియజేస్తున్నాయి? ఉద్దేశాలు తెలియజేస్తున్నాయి. అలాగే ఇవి ఒక దేశ తత్వశాస్త్రం ప్రకారం నిర్దేశిస్తారు. ఉద్దేశాలు అనేవి ఒక దేశ తత్వశాస్త్రం ప్రకారం నిర్దేశిస్తారు. ఫిలాసఫీ ఉంటుంది ప్రతి దేశానికి. కనుక ఆయా దేశాల్లో ఉన్నటువంటి సామాజిక స్థితిగతులు, అలాగే తత్వము, ఆ దేశం యొక్క తత్వము, ఆ ప్రజల యొక్క తత్వము, ఆ ప్రజల యొక్క స్థితిగతులు, సామాజిక పరిస్థితులు, వీటన్నిటి ప్రకారం ఉద్దేశాలు అనేటువంటివి నిర్ధారింపబడుతున్నాయి. అంతేకాకుండా
మనం ఇవి సాధించవలసిన గమ్యాన్ని సూచిస్తాయి. ఉద్దేశాలు అనేటువంటివి సాధించవలసినటువంటి గమ్యం లేదా లక్ష్యాన్ని సూచిస్తాయి. ఏ గమ్యాన్ని సాధించాలి, ఏ లక్ష్యాన్ని సాధించాలి, మనం ఏమనుకున్నాము, ఏ లక్ష్యాల సాధనకు మనం ప్రయత్నం చేయాలనుకున్నాము, ఆ లక్ష్య సాధనకు ఈ ఉద్దేశాలు అనేటువంటివి ఉపకరిస్తాయి. అంచేత ఇది కూడా ఒక లక్షణంగా, ఉద్దేశం యొక్క లక్షణంగా మనం చెప్పుకొనవచ్చు. అలాగే విలువలకు ఉద్దేశాలకు గల తేడాలను మనం ఇప్పుడు చూద్దాం. విలువలు అనేటువంటివి ఉన్నాయి, ఉద్దేశాలు కూడా ఉన్నాయి. వాటి మధ్య ఎలాంటి భేదాలు ఉన్నాయి, తేడాలు ఉన్నాయి, పోలికలు ఉన్నాయి. అన్నీ ఒకటే. తేడాలన్నా, భేదాలన్నా, పోలికలన్నా ఇంచుమించుగా ఒకే అర్థాన్ని కలిగి ఉంటుంది. కనుక ఇవి ఎలా ఉన్నాయనేది చూద్దాం. ఫస్ట్ విలువలను కనుక చూసినట్లయితే ఉద్దేశాల ప్రకారం బోధన జరిగిన తర్వాత వచ్చే ఫలితాలే విలువలు. ఉద్దేశాలు అంటే ఏమిటి? విలువలు పెంపొందించడానికి ఏర్పరిచిన గమ్యాలే ఉద్దేశాలు. అంటే సాంఘిక శాస్త్రం యొక్క ఆవశ్యకతను తెలుసుకోవటానికి ఉపయోగపడేవే ఉద్దేశాలని ఇందాక చెప్పుకున్నాం. అలాగే విద్యార్థుల్లో వివిధ రకాలైనటువంటి విలువల్ని పెంపొందించడానికి ఏర్పరచుకున్నటువంటి లక్ష్యాలు, గమ్యాలు, ఉద్దేశాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా దీనిలో భాగంగా, ఉద్దేశాల్లో భాగంగానే ఉంటాయి. కానీ ఆ ఉద్దేశాల ప్రకారం, అంటే ఏదైతే ఉద్దేశం ఉందో, సాంఘిక శాస్త్రం యొక్క ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్దేశాల ప్రకారము, ఆ లక్ష్యాల ప్రకారము బోధించిన తర్వాత వచ్చేటువంటి ఫలితాలు ఏవైతే ఉంటాయో వాటిని విలువలు అంటాం. ఉదాహరణకు మనం ట్రాఫిక్ ఎడ్యుకేషన్ గురించి చెప్పాము. అంటే ట్రాఫిక్ ఎడ్యుకేషన్ గురించి తరగతి గదిలో ఉపాధ్యాయుడు పాఠ్యాంశాన్ని బోధించాడు. అంటే ఆ ట్రాఫిక్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పాఠ్యాంశాలు బోధించడం వలన ఏ గమ్యాలు చేరుకోవాలి అంటే, ట్రాఫిక్ అంటే ఏంటి, ట్రాఫిక్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, ట్రాఫిక్లో ఏమేం భాగాలు ఉంటాయి అని కొన్ని ఉద్దేశాలుగా ఉంటాయి. కనుక ట్రాఫిక్కు సంబంధించినటువంటి అనేక అంశాలను నేర్చుకున్నటువంటి విద్యార్థి సిటీకి వెళ్ళినప్పుడు, లేదంటే ట్రాఫిక్ ఉన్నప్పుడు ఎర్ర లైట్ను చూసి ఆగిపోవటం అనేది ఫలితం. అలాగే గ్రీన్ లైట్ను చూసి మళ్ళా తిరిగి ప్రయాణం చేయటం అనేటువంటిది ఫలితం. ఎక్కడైతే జీబ్రా క్రాసింగ్స్ ఉంటాయో అక్కడ దాటడం అనేటువంటిది ఫలితాలు. ఇలాగూ ఉద్దేశాల ప్రకారం బోధించిన తర్వాత వచ్చే ఫలితాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం విలువలుగా చెప్తాం. ఇది ఒక ప్రధానమైనటువంటి భేదంగా మనం చెప్తాం. అలాగే రెండవదిగా చూసినట్లయితే ఇవి వాస్తవాల్ని ప్రతిబింబిస్తాయి. అంటే విలువలు వాస్తవాల్ని ప్రతిబింబిస్తాయి. అలాగే ఉద్దేశాలకు వచ్చినప్పుడు ఇవి తాత్విక చింతన ఆధారంగా ఏర్పరచబడినవి. అంటే ఒక దేశం యొక్క తత్వశాస్త్రం ప్రకారం ఉద్దేశాలు ఉంటాయి. అంటే ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు, వాళ్ళ యొక్క స్థితిగతులు, సామాజిక పరిస్థితులు ఇవన్నీ కూడా తత్వశాస్త్రంలో భాగంగానే ఉంటాయి. వాటన్నిటినీ ఆధారంగా చేసుకుని ప్రతిబింబించేవి ఏమిటి? విలువలు. ఇది రెండవ తేడాగా మనం చూస్తాం. మూడవదిగా విలువలు అనేటువంటివి ఇవి అంటే విలువలు ఉద్దేశాలని ఎంతవరకు సాధించేమో ఎప్పటికప్పుడు తెలియజేస్తాయి. అలాగే ఉద్దేశాలు వీటి సాధన పూర్తిగా సాధ్యపడకపోవచ్చు. అంటే ఎక్కువ టైం పడుతుంది ఉద్దేశాన్ని చేరుకోవటానికి, ఎక్కువ కాలం పడుతుంది అంటే దానికి సంబంధించినటువంటి అన్ని విషయాలని కులంకషంగా చర్చించి అధ్యయనం చేసుకుని అర్థం చేసుకుని పరీక్షల్లో బాగా రాసినప్పుడు మాత్రమే మీకు మంచి ఫలితం వస్తుంది. అది విలువలు. కనుక ఇలాగూ కొన్ని అంశాలని ఉదాహరణలుగా తీసుకుని కూడా మనం విలువలకు ఉద్దేశాలకు మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని మనం తెలుసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం సాంఘిక శాస్త్రం విలువలు గురించి ఒక్కొక్కటిగా నేర్చుకుంటాం. మొట్టమొదటిగా చూసినట్లయితే సామాజిక అధ్యయనము, సోషల్ లెర్నింగ్ అని అంటాం. అంటే సమాజాన్ని గురించి అధ్యయనం చేయటమే ఒక విలువ. సమాజంలో ఉన్న ప్రజలు, సమాజంలో వివిధ కులాలు, వివిధ మతాలు, వాళ్ళ మధ్య సంబంధము, అలాగే కుటుంబ వ్యవస్థ, సామాజిక వ్యవస్థ, ఇలా
అలాగే దేశము, రాష్ట్రము, తర్వాత గ్రామము, ఇలా అనేక రకాలైనటువంటి అంశాలని అధ్యయనం చేయటం, ఒక విలువగా చెప్పటం. అంటే అనేక సామాజిక అంశాలని చదివినటువంటి వ్యక్తి తనలో కొన్ని విలువల్ని కలిగి ఉంటాడు. వాటినే సామాజిక విలువలుగా మనం చెప్తాం, సోషల్ లెర్నింగ్ అంటాం. అలాగే అంతేకాకుండా అనుభవపూర్వకమైన జ్ఞానం రెండవది, నాలెడ్జ్ విత్ ఎక్స్పీరియన్స్. నాలెడ్జ్ విత్ ఎక్స్పీరియన్స్ అంటే చదివినటువంటి విషయాలతో పాటు కొన్ని రకాలైనటువంటి అభ్యాసన అనుభవాలని కలిగి ఉండటం. అంటే విద్యార్థి తరగతి గదిలో చదువుతాడు, లేదా ఉపాధ్యాయుడు చెప్పేటువంటి అనేక అంశాలను వింటాడు. విన్న తర్వాత ఉపాధ్యాయుని యొక్క కొన్ని అనుభవాల ద్వారా ప్రేరేపితుడై వాటిని అనేక రకాలుగా అనేక అంశాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అలాగే తరగతి గదిలో అనేక మంది విద్యార్థుల మధ్య అనుభవాలు ఉంటాయి. వాళ్ళ అనుభవాల ద్వారా విద్యార్థులు ప్రేరేపితులై అలాగే అనుభవపూర్వకంగా కొన్ని అంశాలని తెలుసుకోగలుగుతాడు. కనుక ఇలాంటి అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానంతో కూడుకున్నటువంటి విలువలు పెంపొందించుకోవటం అనేటువంటిది మనకి సాంఘిక శాస్త్రం ద్వారా వీలవుతుంది. కనుక అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండటం ఒక విలువగా మనం పరిగణించవచ్చు. అలాగే మనం చూసినట్లయితే సమస్య పరిష్కారంలో సమర్థత అంటే సమస్యలు అనేక రకాలుగా ఉండొచ్చు. కొన్ని సాధ్యమైనటువంటి సమస్యలు, పరిష్కారం చేసుకునేటువంటి సమస్యలు తక్కువ టైంలో పరిష్కారం చేసుకోగలుగుతాం. కొన్ని ఎక్కువ టైంలో అంటే సమస్య పరిష్కారానికి ఎక్కువ టైం తీసుకుంటాయి. కనుక సమస్య అనేటువంటి తక్కువ టైంలో పరిష్కరించబడినా ఎక్కువ టైంలో పరిష్కరించబడినా కూడా ఏం చేస్తాం, సమర్థవంతంగా ఆ సమస్యను పరిష్కారం చేసుకోగలిగామా లేదా, మనం సాంఘిక శాస్త్రం ద్వారా అలాంటి విలువలను పెంపొందించుకోవచ్చు. అందుకని ప్రాజెక్ట్ మెథడ్ అనే ఒక మెథడ్ ఉంది, ప్రణాళిక పద్ధతి లేదా ప్రకల్పన పద్ధతి అనేది ఒక పద్ధతి ఉంది, బోధనా పద్ధతి. అలాగే సమస్య పరిష్కార పద్ధతి, ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ అని మరి ఒక మెథడ్ ఉంది. ఈ రెండింటిని ద్వారా మనం అనేక సమస్యలను తీసుకొని వాటిని ఏ విధంగా పరిష్కారం చేసుకోవాలి, వాటి పరిష్కారానికి ఎలాంటి సమాచారం కావాలి, ఏ రకమైనటువంటి ఇంప్లిమెంటేషన్ అవసరం, ఎలాగ మూల్యాంకనం చేయాలి అనేటువంటి అనేక రకాలైనటువంటి విషయాలని మనం ఉపాధ్యాయుని ద్వారా తరగతి గది ద్వారా నేర్చుకోవటం వలన మనం సాంఘిక శాస్త్ర విలువలు మనలో పెంపొందుతాయి అని మనం అర్థం చేసుకొనవచ్చు. అలాగే మనం చూసినట్లయితే సహకార భావంలో శిక్షణ, ట్రైనింగ్ ఇన్ కోఆపరేషన్ అంటే తరగతి గదిలో ప్రతి విద్యార్థి అలానే కూర్చొని ఉండలేడు. అలాగే సమాజంలో అనేక విషయాలపైన అధ్యయనం చేయడానికి వెళ్ళినటువంటి విద్యార్థి తాను ఒక్కడగానే అనేక విషయాలని అధ్యయనం చేయలేడు. సమాజం మీద ఆధారపడతాడు, సమాజం అంటే ప్రజల మీద ఆధారపడతారు. అలాగే విద్యార్థుల మీద ఆధారపడటం జరుగుతుంది, అలాగే ఉపాధ్యాయుల మీద ఆధారపడటం జరుగుతుంది. అంటే వీళ్ళందరి మధ్య సహకారం అనేటువంటిది అవసరం అవుతుంది. సహకార భావం కనుక లేకపోయినట్లయితే మనం ఆయా అంశాలని అధ్యయనం చేయలేము, సమాజంలో ఉన్నటువంటి అనేక అంశాల మీద సర్వే చేయలేము. ఉపాధ్యాయుడు విద్యార్థుల మధ్య, విద్యార్థులు ఉపాధ్యాయులు సమాజం మధ్య ఇలాంటి సహకారం ఉన్నప్పుడే మనం ఏ పనినైనా కూడా సాధించగలం. కనుక సహకార భావనకు సంబంధించినటువంటి విలువల్ని సాంఘిక శాస్త్ర అంశాల ద్వారా మనం పెంపొందించుకోవచ్చు. అంతేకాకుండా వెనుకబడిన విద్యార్థులకు ఉపయుక్తం, హెల్ప్ ఫర్ స్లో అండ్ బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ అంటే వెనుకబడినటువంటి విద్యార్థులకు ఉపయుక్తం. ఎందుకని అంటే వెనుకబడినటువంటి విద్యార్థులు లేదా స్లో లెర్నరు, మందబుద్ధి కలిగినటువంటి విద్యార్థులు తరగతి గదిలో ఉంటారు. వాళ్ళు అందరికంటే స్లోగా రియాక్ట్ అవుతారు. అంటే మన యావరేజ్ స్టూడెంట్తో కానీ లేదా క్లవర్ స్టూడెంట్స్తో కానీ పోల్చుకున్నప్పుడు చాలా వెనుకబడి ఉంటారు. కనుక వాళ్ళని ఏం చేయాలి, వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని మనకి వాళ్ళకు కావాల్సినటువంటి సమాచారాన్ని ఇవ్వటం,
అలాగే రెమీడియల్ టీచింగ్ చేయటం, వాళ్ళకి ఎందుకు మీరు చదవలేకపోతున్నారు, మీరు చదవలేకపోవటానికి కారణాలు ఏంటి, తర్వాత ఇంటి దగ్గర నీకు చదువుకోవడానికి అనుకూలమైనటువంటి అంశాలు ఉన్నాయా లేవా అన్ని పరిశీలించి ఆ వెనుకబడినటువంటి విద్యార్థులు, చదువులో వెనుకబడినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఉపాధ్యాయుడు ప్రేమించి ఇలాంటి నిర్ణయాలు తీసుకుని చెప్పటం ద్వారా వాళ్ళల్లో కూడా ఏమవుతుంది, నేర్చుకునేటువంటి విలువలు, అలాగే ఉపాధ్యాయునికి ప్రతిస్పందించేటువంటి విలువలు, అలాగే తరగతిలో తన వెనుకబడి ఉన్నటువంటి తనాన్ని మర్చిపోయి అభివృద్ధి వైపుకు ప్రయాణించేటువంటి విలువల వైపుకు రావటానికి ఆస్కారం కలుగుతుంది. అందుచేత ఇది 5వ అంశంగా మనం చెప్పుకుంటాం. విలువలు పెంపొందించడానికి లేదంటే విలువల్ని అభివృద్ధి చేయటానికి తోడ్పడేటువంటి అనేక అంశాల్లో వెనుకబడిన విద్యార్థులకు ఉపయుక్తము. ఇలాంటి అంశాలన్నీ కూడా ఉపయుక్తంగా ఉంటాయి కనుక వాళ్ళు ముందుకు రావడానికి అవకాశం ఉంది. అలాగే మనం చూసినట్లయితే సమాజ పరిమాణానికి అనుగుణంగా సర్దుకుపోయే సరళ స్వభావము, అడ్జస్టబిలిటీ టువర్డ్స్ సొసైటీ అంటాం. సమాజ పరిమాణానికి అనుగుణంగా సర్దుకుపోవటం. కొంతమందికి సర్దుకుపోరు, ఆయన పట్టి ఇది కావాలంటే అదే కావాలి. అలా కాకుండా సమాజంలో ఎలాంటి పరిణామాలు అయితే వస్తున్నాయో, సమాజంలో ఎలాంటి మార్పులు అయితే సంభవిస్తున్నాయో ఆ పరిణామాలకి, ఆ యొక్క మార్పులకు అనుగుణంగా ప్రతి వ్యక్తి కూడా సర్దుకుపోయేటువంటి సరళ స్వభావం అనేటువంటిది ఉంటుంది. కనుక ఇలాంటి విలువల్ని మనం సాంఘిక శాస్త్ర భావనలను చెప్పటం ద్వారా మనం పెంపొందించవచ్చు. అలాగే ఎంపిక నైపుణ్యాలు, స్కిల్స్ ఇన్ సెలక్షన్, అనేక రకాలైనటువంటి నైపుణ్యాలు ఉన్నాయి. ఆ నైపుణ్యాల్లో కొన్నిటిని ఎంపిక చేసుకుని, అంటే విద్యార్థి తన అభిరుచిని బట్టి, తన ఆసక్తిని బట్టి అనేక రకాలైనటువంటి నైపుణ్యాల్లో కొన్నిటిని ఎంపిక చేసుకుని ఆ ఎంపిక చేసుకున్నటువంటి నైపుణ్యాన్ని పెంపొందించుకోవటము. అంటే ఆయా పాఠ్యాంశాలను నేర్చుకునేటప్పుడు కానీ, లేదంటే సమాజానికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి అధ్యయనాలు చేసేటప్పుడు అనేక రకాలైనటువంటి నైపుణ్యాల ఎంపికను, ఆ నైపుణ్యం ఆధారంగా అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించి విలువల్ని పెంపొందించుకోవటం. కనుక ఇది కూడా ఒక విలువగా మనం చెప్పవచ్చు. అలాగే మనం చూసినట్లయితే వివేచనాత్మక ఆలోచన పరిజ్ఞానం పెంపు. వివేచనాత్మక ఆలోచన పరిజ్ఞానం పెంపు అనంటే డెవలప్మెంట్ ఆఫ్ రీజనింగ్ పవర్ అండ్ క్రిటికల్ అవేర్నెస్ అంటాం. విమర్శనాత్మక దృష్టి, విచక్షణాత్మక ఆలోచన, ఇవి అన్నీ కూడా విద్యార్థిలో పెంపొందుతాయి. ఎప్పుడైతే సామాజిక అంశాలు, అంటే పాఠ్య పుస్తకం ద్వారా, సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకం ద్వారా ఆ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి పాఠ్య లక్ష్యాల ద్వారా ఆ అంశాలు నేర్చుకుంటున్నప్పుడు ఆ లక్ష్యాలకు అనుగుణంగా వివేచనాత్మక ఆలోచన పరిజ్ఞానం పెరుగుతుంది. వివేచనాత్మక ఆలోచన పరిజ్ఞానంతో పాటు విమర్శనాత్మక దృష్టి కూడా పెరిగి కొన్ని విలువలు విద్యార్థులు పెంపొందించుకోవడానికి అవకాశం కలుగుతుంది. అంచేత అభ్యర్థులు, పోటీ పరీక్షలు రాసేటువంటి అభ్యర్థులు ఇలాంటి విషయాలలో కూడా మీరు ఉన్నటువంటి అనేక విషయాలను తెలుసుకుని వాటిని రాయగలిగేటట్టుగా, అంటే ఎగ్జామ్స్లో మంచిగా రాయగలిగేటట్టుగా ఆయా అంశాలని అధ్యయనం చేయటం కూడా అవసరం. అలాగే వ్యక్తిగత పాత్ర అవగాహన అనేటువంటిది కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి విలువగా మనం చెప్తాం. అంటే ఒక వ్యక్తి అనేక విషయాల్లో తెలుసుకోవడంలో పాల్గొనుట, ఒక వ్యక్తి అనేక రకాలైనటువంటి సాంఘిక శాస్త్ర విషయాల్లో పాల్గొని అవగాహన చేసుకొని ఆ యొక్క జ్ఞానాన్ని పొందటం వ్యక్తిగత పాత్ర అవగాహన అని అంటాం. అందుకని తరగతి గదిలో డ్రామటైజేషన్ చేయటం ద్వారా, నాటకీకరణ చేయటం కానీ, సిమ్యులేషన్ కానీ, లేకపోతే సిట్యువేషన్ ప్రొవైడ్ చేయటం కానీ, అంటే సన్నివేశాన్ని ఏర్పాటు చేయటం ద్వారా కానీ అనేక అంశాలని బోధించినప్పుడు వ్యక్తిగత పాత్ర అనేటువంటిది విద్యార్థికి తెలుస్తుంది. అలాగే ఉపాధ్యాయుని ద్వారా అనేక అంశాలని తెలుసుకోగలుగుతాడు.
తన పాత్ర ఏంటి, దీనిలో ఈ అంశాలను తెలుసుకోవటంలో నా యొక్క పాత్ర ఏమిటి అనేటువంటిది విద్యార్థి తప్పనిసరిగా తెలుసుకుని విలువలను పెంపొందించుకోవడానికి ఆస్కారం కలుగుతుంది. అలాగే బౌద్ధిక విలువలు అంటే ఇంటలెక్చువల్ వాల్యూస్ అంటాం. ఈ ఇంటలెక్చువల్ వాల్యూస్ అంటే లేదా బౌద్ధిక విలువలు అంటే విద్యార్థి తనకున్నటువంటి తెలివితేటల్ని, మేధస్సుని, జ్ఞానాన్ని, అవగాహన శక్తిని పెంపొందించుకోవటం. భారతదేశంలో ఉన్నటువంటి అనేక అంశాలను అంటే పాఠ్యాంశ రూపంలో ఉన్నటువంటి అనేక అంశాలను చదివి తన జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుని తాను పొందినటువంటి జ్ఞానంతో సమాజానికి సేవ చేయటం, అలాగే తరగతి గదిలో ఉన్నటువంటి విద్యార్థులకు కొన్ని విలువలు నేర్పించటం, ఇలా చేయటం అనేటువంటిది కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మనం చూస్తాం. అందుకని బౌద్ధిక విలువలు అంటే పాఠ్యాంశానికి సంబంధించినటువంటి విలువలు అనేటువంటివి ఈ రకంగా మనం ఉంటాయని అర్థం చేసుకునవచ్చు. అలాగే ఔపయోగిక విలువలు అంటే లేదా ఉపయోగిక విలువలు లేదా ఔపయోగిక విలువలు అంటాం. యూటిలిటేరియన్ వాల్యూస్ అంటాం ఆంగ్లంలో. అంటే ఆర్థిక శాస్త్రాన్ని చదివేటప్పుడు పంచవర్ష ప్రణాళికలు అనేటువంటి వాటి గురించి తెలుసుకోవటం. మొదటి పంచవర్ష ప్రణాళిక దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి పంచవర్ష ప్రణాళికల వరకు ఆయా ప్రణాళికల ద్వారా దేశానికి ఎంత అభివృద్ధి జరిగింది, ఏ రంగాలు అభివృద్ధి చెందాయి, మన దేశం యొక్క జాతీయ ఆదాయము, తలసరి ఆదాయము, అలాగే జీవన ప్రమాణ స్థాయి ఏ రకంగా ఉన్నది అనేటువంటి అనేక ఉపయోగకరమైనటువంటి విషయాలను తెలుసుకొని ఉపయోగిక విలువలను లేదా ఔపయోగిక విలువలను విద్యార్థులు పెంపొందించుకోవటం జరుగుతుంది. కనుక ఇలాంటివన్నీ కూడా సామాజిక శాస్త్రాలు ఆధారంగా రూపొందించబడినటువంటి సాంఘిక శాస్త్ర పాఠ్యాంశాల ద్వారానే అర్థమవుతాయి. లేకపోతే ఇలాంటి విలువల్ని పెంపొందించడం కష్టతరం. అలాగే మనం చూసినట్లయితే పౌరశాస్త్రం, విధులు, బాధ్యతలు. పౌరశాస్త్రం అనేటువంటిది చదివేటప్పుడు విధులేంటి, బాధ్యతలేంటి, ఇది కూడా ఉపయోగకరమైనటువంటి విలువలే. పౌరశాస్త్రం చదివినటువంటి విద్యార్థి అంటే విధుల గురించి చదువుతాడు, ఫండమెంటల్ డ్యూటీస్ గురించి చదవటం జరుగుతుంది. అలాగే ఫండమెంటల్ రైట్స్ గురించి చదవటం జరుగుతుంది. కనుక విధులు, బాధ్యతలు లేదా సంవిధాన బాధ్యతలు అని కూడా అంటాం వీటిని. ఇవి రాజ్యాంగం ఎందుకు ఇచ్చింది, రాజ్యాంగంలో ఎందుకు పొందుపరిచారు, వాటిని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఎలాంటి బాధ్యతలు కలిగి ఉండాలి, ఎలాంటి విధులు కలిగి ఉండాలి అనేటువంటి అనేక ఉపయోగక విలువల్ని మనం ఈ యొక్క సాంఘిక శాస్త్రం అధ్యయనం ద్వారా మనం లేదా బోధించడం ద్వారా విద్యార్థుల్లో కలిగించవచ్చు. అలాగే మనం చూసినట్లయితే భౌగోళిక శాస్త్రం, పంటలు, నేలలు. అంటే భౌగోళిక శాస్త్రాన్ని చదివేటప్పుడు ఆ భౌగోళిక శాస్త్రంలో వ్యవసాయానికి సంబంధించినటువంటి పంటలు, నేలలు అంటే పంటలు పండటానికి నేలలు అవసరం. ఎన్ని రకాల నేలలు ఉన్నాయి, ఆయా నేలల్లో ఎలాంటి పంటలు పండుతున్నాయి అనేటువంటి అనేక ఉపయోగపడేటువంటి విషయాలు కూడా విద్యార్థికి తెలుస్తాయి. అంతేకాకుండా ఇలాంటి విషయాలు తెలుసుకున్నటువంటి విద్యార్థి ఆ భౌగోళిక శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలే కాకుండా భౌగోళిక సంబంధించినటువంటి శీతోష్ణ స్థితులు కానీ, అడవులు కానీ, అలాగే ఎగుమతి దిగుమతులు కానీ, రవాణా కానీ, ఇలాంటి అనేక విషయాలు తెలుసుకుని వివిధ రకాలైనటువంటి విలువలను పెంపొందించుకోవటానికి ఆస్కారం ఉంది. అంటే మానవుడికి కావాల్సినటువంటి సమాజానికి కావాల్సినటువంటి లేదా విద్యార్థికి కావాల్సినటువంటి విద్యార్థుల్ని ఈ భావనలు అందిస్తాయి. అలాగే చరిత్ర, గతాన్ని తెలుసుకోవటం. అంటే చరిత్ర అనేటువంటిది ఏంటిది, గతానికి సంబంధించినటువంటి అంశాలను గురించి తెలుసుకోవటమే చరిత్ర. కనుక మనకి మొఘల్ పీరియడ్ అంటే ప్రాచీన యుగము, మధ్యయుగము, అలాగే మొఘలాయి యుగము, బ్రిటిష్ యుగము, తర్వాత స్వాతంత్ర్యం అనంతరం జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా చరిత్రకు సంబంధించినవే. అనేక రకాలైనటువంటి కట్టడాలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి. వీటన్నిటిని గురించి కూడా తెలుసుకున్నటువంటి విద్యార్థి
వాటి ద్వారా ఉపయోగిక లేదా ఔపయోగిక విలువల్ని పెంపొందించుకుంటాడు. అంతేకాకుండా వృత్తి విలువలు కూడా ఉన్నాయి. అంటే వృత్తి విలువల్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మనకి ఐఏఎస్, ఐపీఎస్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కనుక ఇలాంటి వీటిలో వాళ్ళే కాదు, ఉపాధ్యాయ వృత్తి, అలాగే న్యాయ వృత్తి, వైద్య వృత్తి, ఇలాంటి అనేక రకాలైనటువంటి వృత్తులు, అంటే వొకేషనల్ ప్రొఫెషన్స్. కనుక ఇలాంటి అనేక రకాలైనటువంటి వృత్తి ధర్మాలు, వృత్తి యొక్క ప్రవర్తన నియమావళి ఏమిటి అనేటువంటి అనేక విషయాల్ని తెలుసుకుంటారు. మనకు ముఖ్యంగా భారతదేశంలో ఐఏఎస్, ఐపీఎస్ తర్వాత ఇంకా ఇతర రకాలైనటువంటి కేటగిరీలకు సంబంధించినటువంటి వ్యక్తులకి ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది. అలాగే మిగతా వృత్తిపరమైనటువంటి వ్యక్తులు కూడా వాళ్ళ వృత్తికి సంబంధించినటువంటి కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంటుంది, ప్రవర్తన నియమావళి ఉంటుంది. ఆ ప్రవర్తన నియమావళి ఆధారంగా వాళ్ళకి నిర్దేశించబడినటువంటి విధుల్ని తూచా తప్పకుండా నిర్వర్తించి సమాజాభివృద్ధికి, దేశాభివృద్ధికి ఎంతగానో తోడ్పడతారు. కనుక ఇలాంటి వృత్తిపరమైనటువంటి విలువలు మనం సాంఘిక శాస్త్ర బోధన ద్వారా లేదా సాంఘిక శాస్త్రం యొక్క అధ్యయనం ద్వారా మనం నేర్చుకుంటాం లేదా పెంపొందించుకుంటాం. అలాగే ఐపీఎస్ గురించి కూడా మనం ఇంతకుముందు కిరణ్ బేడి ఒక ప్రముఖమైనటువంటి ఐపీఎస్ ఆఫీసర్, విలువలతో కూడినటువంటి బాధ్యతల్ని నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చినటువంటి ఒక ఆఫీసర్ తను. కనుక ఇలాంటి విలువలు కలిగినటువంటి వ్యక్తులు సమాజంలో, దేశంలో ఎంతోమంది ఉన్నారు. కనుక ఆ విలువలు అనేటువంటివి అనేక మందిని మార్చగలుగుతాయి, అనేక మంది ప్రవర్తనలో మార్పులను తీసుకురాగలుగుతాయి. అలాగే నైతిక విలువలు అంటే ఎథిక్స్ అంటాము వీటిని. నైతిక విలువల్లో ముఖ్యంగా మనకి ఏది తప్పు, ఏది కరెక్టు, ఏది తప్పు, ఏది కరెక్టు, ఏది మంచి, ఏది చెడు, అలాగే ఇంకా ఇతర రకాలైనటువంటి నీతి నియమావళి, నీతిగా ఉండటం, సత్యమునే పలకటం, ఇలాంటివి అనేక రకాలైనటువంటి విషయాలు తెలుసుకుంటాం. అంతేకాకుండా మన సంప్రదాయాలను గౌరవించటం, మన ఆచారాలను గౌరవించటం, అలాగే ఇతర మతాల పట్ల మనకు అవగాహన కలిగి ఉండటం, ఇలాంటి అనేక రకాలైనటువంటి విలువలను కూడా మనం పెంపొందించుకోవచ్చు. అంటే ఇవన్నీ కూడా సాంఘిక శాస్త్రాన్ని అధ్యయనం చేయటం ద్వారా మనం విద్యార్థిలో కలిగిస్తాము. అలాగే అనేక మంది ఉపాధ్యాయులు ప్రజల్లో కూడా, సమాజంలో కూడా ఇలాంటి ప్రజలకి మాదిరికరంగా ఉండి ఇలాంటి నైతిక విలువల్ని తీసుకురాగలుగుతున్నారు. అలాగే అబ్దుల్ కలాం ఆయన ఒక నైతిక విలువలు కలిగినటువంటి వ్యక్తి, సమాజంలో కొన్ని మార్పులు తీసుకురాగలిగినటువంటి వ్యక్తి. అలాగే అన్నా హజారే ఆయన కూడా అనేక రకాలైనటువంటి విలువలను బోధించినటువంటి వ్యక్తి. ఇలాగూ చెప్పుకుంటూ పోతే అనేక మంది, ఇద్దరే కాదు అనేక మంది గొప్ప వ్యక్తులు మన దేశంలో ఉన్నారు. అలాగే ఉపనిషత్తులు కానీ లేదా అనేక రకాలైనటువంటి మత గ్రంథాలు కానీ అవన్నీ కూడా ఏది తప్పు, ఏది రైటు, ఏది మంచి, ఏది చెడు, కనుక మనిషి ఏ విధంగా ఉండాలి, ఎలా గౌరవించుకోవాలి అనేటువంటి అనేక విషయాల్ని సాంఘిక శాస్త్రం ద్వారా తెలుసుకొని ఆ విలువలు పెంపొందించుకోవటానికి అవకాశం కలుగుతుంది. అంతేకాకుండా సౌందర్య విలువలు అని అంటాం. కనుక ఈ సౌందర్య విలువల్లోకి వచ్చినప్పుడు తాజ్మహల్ సౌందర్యాన్ని గురించి విద్యార్థి తెలుసుకుంటాడు. అంటే తాజ్మహల్ని సందర్శించినటువంటి విద్యార్థి లేదా ఈ తాజ్మహల్ గురించి ఒక అంశం కనుక పాఠ్యపుస్తకంలో, సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకంలో ఉన్నట్లయితే లక్ష్యాలకు అనుగుణంగా విద్యార్థి తాజ్మహల్కు సంబంధించినటువంటి కట్టడం యొక్క నిర్మాణాన్ని గురించి తెలుసుకుంటాడు. అలాగే అక్కడ సౌందర్యానికి ఉపయోగపడేటువంటి వివిధ రకాలైనటువంటి పరికరాలు వాడిన విధానాన్ని తెలుసుకుంటాడు. డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉంది, అలాగే టూరిస్ట్ అక్కడికి వచ్చిపోయే వాళ్ళు ఎలా ఉంటున్నారు,
అక్కడ ఉండేటువంటి హాస్పిటాలిటీ అంటే సదుపాయాలు లేదా సౌకర్యాలు ఎలా ఉంటున్నాయి, ఇలాంటివన్నీ అనేక రకాలైనటువంటి అంశాలు ఉంటాయి. కనుక సౌందర్యంతో పాటు అంటే ఆ యొక్క తాజ్మహల్ యొక్క సౌందర్యంతో పాటు లేదా కొన్ని రకాలైనటువంటి కట్టడాలు ఉన్నాయి, ఆ కట్టడాల యొక్క సౌందర్యంతో పాటు వాటిని యొక్క నిర్మాణాన్ని గురించి కూడా తెలుసుకున్నటువంటి విద్యార్థి లేదా చదివినటువంటి విద్యార్థి ఇలాంటి సౌందర్యాత్మక విలువల్ని పెంపొందించుకుంటాడు. అలా అనేకమైనటువంటి సుందరమైనటువంటి ప్రదేశాలని చూడటం వలన తన విలువల్ని పెంపొందించుకొని తను అనేక మందికి మాదిరికరంగా నమూనాగా ఉంటాడు. అలాగే మనం చూసినట్లయితే సాంస్కృతిక విలువలు, ఈ సాంస్కృతిక విలువల్లో మన సాంప్రదాయాలు, కట్టుబాట్లు, బొట్టు, కట్టు, అలాగే ఈ ఇచ్చిపుచ్చుకునేటువంటి విధానము, ఇలాంటివన్నీ కూడా ఇలాంటి సాంస్కృతిక విలువలు అనేటువంటివి పెంపొందించుకోవటం సాంఘిక శాస్త్రం ద్వారానే కలుగుతున్నాయి. కనుక విద్యార్థులు డెవలప్మెంట్ ఆఫ్ ఇంబైబింగ్ వాల్యూస్ త్రూ టీచింగ్ సోషల్ స్టడీస్, సాంఘిక శాస్త్రం యొక్క బోధన ద్వారా పెంపొందించుకునే విలువలని చెప్పుకుంటున్నాం. ఇలాగూ సంస్కృతి గురించి తెలుసుకున్నటువంటి విద్యార్థి సాంస్కృతిక విలువల్ని పెంపొందించుకుంటాడు, వాటికి విలువ ఇస్తాడు, వాటిని గౌరవిస్తాడు. కనుక ఇలాంటివన్నీ కూడా మనం విలువలుగానే చెప్తాం. అలాగే క్రమశిక్షణ విలువలు, క్రమశిక్షణకు మారుపేరు సైన్యం. మన సైన్యాన్ని చూసుకున్నట్లయితే వాళ్ళ నడిచేటప్పుడు ఒక క్రమశిక్షణతో వెళ్తూ ఉంటారు. అలాగే యుద్ధం చేసేటప్పుడు క్రమశిక్షణ పాటిస్తారు, పై అధికారుల యొక్క ఆదేశాలని గౌరవించి లోబడతారు. అలాగే ప్రతి విద్యార్థి కూడా ఉపాధ్యాయులకు లోబడి ఉండటం, క్రమశిక్షణ కలిగి ఉండటం తరగతి గదిలో, అలాగే ఇతర అంశాల పట్ల క్రమశిక్షణతో నేర్చుకోవటం, ఇవన్నీ క్రమశిక్షణ విలువలు పెంపొందించడానికి కారణమవుతున్నాయి. కనుక సాంఘిక శాస్త్ర అధ్యయనం ద్వారా ఈ క్రమశిక్షణ విలువలు అనేవి పెంపొందించబడుతున్నాయి. అలాగే సృజనాత్మక విలువల్లో ముఖ్యంగా చూసినట్లయితే వ్యక్తి యొక్క తెలివితేటలు అనేటువంటివి ఒక వ్యక్తి సొంతమే కాదు, ఎవరికి భగవంతుడు ఎలాంటి తెలివితేటలు ఇస్తాడో మనకు తెలియదు. కనుక కొంతమందికి తక్కువగా ఉండొచ్చు, కొంతమందికి మధ్య రకం తెలివితేటలు ఉండొచ్చు, లేదా కొంతమందికి అత్యధికమైనటువంటి తెలివితేటలు ఉండవచ్చు. అలాగే కొంతమంది గ్రహించేస్తారు, గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. 3 సార్లు 4 సార్లు చెప్తే కొంతమంది గ్రహించుకుంటారు, 10 సార్లు చెప్తే కొంతమంది గ్రహించగలుగుతారు పాఠ్యాంశాలని. కానీ సృజనాత్మకత కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక నూతన ధనాన్ని కోరుకుంటారు, ఒక నూతన పరికల్పనలను కోరుకుంటారు. ఏదైనా ఒక విషయాన్ని కొత్తగా చూడటమే, కొత్త పద్ధతిలో నేర్చుకోవటమే సృజనాత్మకత అని అంటాం. కనుక తన యొక్క మెదడును ఉపయోగించి మెదడుకు పొదును పెట్టి అనేక అంశాలని ఒక కొత్తదనంలో ఒక కొత్త పద్ధతులను ఉపయోగించి నేర్చుకొని వాటిని అభివృద్ధి పరచడం ద్వారా సృజనాత్మక విలువలను పెంపొందించవచ్చును. అంచేత సాంఘిక శాస్త్రం యొక్క అధ్యయనం ద్వారా లేదా సాంఘిక శాస్త్రం యొక్క అంశాలను బోధించడం ద్వారా విద్యార్థిలో సృజనాత్మక విలువలను ఈ రకంగా పెంపొందించవచ్చు. అంతేకాకుండా ఉత్తేజాన్ని కలిగించే విలువ, వివరణాత్మక విలువ, విరామ సమయ వ్యాపకం విలువ. ఉత్తేజాన్ని కలిగించే విలువ అంటే విద్యార్థులను ఉన్మీకీకరణ చేయటం అన్నమాట. అంటే వివిధ రకాలైనటువంటి బోధనోపకరణాలని ఉపయోగించి ఆయా అంశాలను బోధించేటప్పుడు విద్యార్థి ఉత్తేజానికి గురవుతాడు. అలాగే విద్యార్థిని కొన్ని క్షేత్ర పర్యటనలకు, విహారయాత్రలకు తీసుకెళ్ళినప్పుడు ఉత్తేజాన్ని పొంది అనేక విషయాలను తెలుసుకోగలుగుతాడు. కనుక ఇలాంటి ఉత్తేజాన్ని కలిగించేటువంటి విలువల్ని విద్యార్థి సాంఘిక శాస్త్రం ద్వారా పొందగలుగుతాడు. అంతేకాకుండా వివరణాత్మక విలువలు అంటే ఒక అంశాన్ని తీసుకుని ఆ అంశాన్ని ఒక క్రమ పద్ధతిలో చక్కగా ఏ విధమైనటువంటి గ్యాప్ లేకుండా, ఏ విధమైనటువంటి ఒడిదుడుకులు లేకుండా వివరించగలగటం.
కనుక అలాంటి వివరణాత్మక విలువలు కూడా సాంఘిక శాస్త్రం ద్వారా మన విద్యార్థుల్లో కలిగించవచ్చు. అంతేకాకుండా విరామ సమయ వ్యాపకం విలువ. విరామ సమయం వచ్చింది మనకి ఎక్కువ, ఏదన్నా తరగతి గదిలో పాఠశాలకు ఎవరన్నా ఉపాధ్యాయుడు రాకపోతే కొన్ని తరగతి గదులు అలాగే ఉండిపోతాయి. అలాంటి విరామ సమయంలో విద్యార్థి హోంవర్క్ చేసుకోవటము, లేదా కొన్ని అంశాలను లైబ్రరీకి వెళ్ళి, గ్రంథాలయానికి వెళ్ళి, లేదా విద్యార్థులు ఒక సమూహంగా ఏర్పడి ఏదన్నా అంశాలను చర్చించుకొని అనేక అంశాలను నేర్చుకోవటానికి దోహదపడేవిగా ఉంటున్నాయి. కనుక ఇలాంటి విలువలు అంటే విరామ సమయ వ్యాపకం విలువల్ని విద్యార్థి సాంఘిక శాస్త్ర బోధన ద్వారా పెంపొందించుకోవచ్చు. కనుక విద్యార్థులు అంటే ఎవరైతే పోటీ పరీక్షలు రాసేటువంటి అభ్యర్థులు ఉన్నారో ఆ అభ్యర్థులు ఇలాంటి అంశాలన్నిటి మీద అంటే ఏ ఏ విలువల్ని ఏ విధంగా పెంపొందించుకోవచ్చును అనేటువంటి అనేక విషయాలని కులంకషంగా అనేక అంశాలను అధ్యయనం చేయటం ద్వారా మరింతగా సమాచారాన్ని పొంది ఇలాంటి వాటి మీద కొన్ని ప్రశ్నలు వచ్చినప్పుడు సరైనటువంటి జవాబులు రాసి అత్యధిక మార్కులు పొందడానికి ఇవి తోడ్పడతాయి. అలాగే మనం చూసినట్లయితే వాత్సల్య భావం, విశ్వసనీయత, మర్యాద, నాయకత్వం, సాహస గుణం ఇవి కూడా విలువలను పెంపొందించటం. వాత్సల్య భావం అంటే ప్రేమ కలిగి ఉండటం. ఆపేక్ష భావం అంటే మనం భారతదేశానికి చెందినటువంటి వాళ్ళము, భారతీయులందరూ నా సహోదరులు అనేటువంటి భావం. అలాగే వాళ్ళ పట్ల ప్రేమ కలిగి ఉండటం, వాత్సల్యం చూపించటం కూడా విలువల్ని పెంపొందిస్తాయి. విశ్వసనీయత అంటే నమ్మకం ఉండాలి. అంటే ఒక విద్యార్థి మరొక విద్యార్థిని నమ్ముతున్నాడంటే అతనిలో కొన్ని మంచి గుణాలు ఉంటేనే నమ్మగలుగుతాడు. అలాంటి విశ్వసనీయతను విలువలను పెంపొందించేటువంటి ఏకైక శాస్త్రము సాంఘిక శాస్త్రం. సాంఘిక శాస్త్రం ద్వారా వాత్సల్య భావాన్ని పెంపొందించుకొనవచ్చును, అలాగే విశ్వసనీయత విలువలను కూడా పెంపొందించుకొనవచ్చును. అలాగే మర్యాద అంటే గౌరవం, ఇచ్చిపుచ్చుకోవటం అనేటువంటి మర్యాద అంటే సమాజాన్ని గురించి అధ్యయనం చేస్తాం. సాంఘిక శాస్త్రం అంటే సామాజిక అంశాలను గురించి, సమాజం గురించి, సమాజంలోని వ్యక్తుల గురించి, వ్యక్తుల మధ్య ఉన్నటువంటి సంబంధాల గురించి, మతాలను గురించి, కులాలను గురించి, ఒకటేమిటి అనేక విషయాలను గురించి సాంఘిక శాస్త్రం అధ్యయనం చేస్తుంది. అలాగూ అధ్యయనం చేస్తున్నప్పుడు ఆయా వ్యక్తుల మధ్య మర్యాద, గౌరవము, ఇచ్చిపుచ్చుకోవటం అనేటువంటి విలువలు కూడా దీని ద్వారా పెంపొందుతాయి. అంతేకాకుండా నాయకత్వం, లీడర్షిప్ అనేటువంటి గుణాలు కూడా పెంపొందుతాయి. ఎవరైనా ఒక వ్యక్తి కొంతమంది వ్యక్తులను ముందుకు నడిపించటం లేదా లీడ్ చేయటంని నాయకత్వం అంటారు. చైతన్యవంతమైన నాయకత్వం, క్రియేటివ్ అంటే సృజనాత్మకమైనటువంటి నాయకత్వాన్ని కలిగి ఉండటం, ఇలాంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులు భారతదేశానికి అవసరం. కనుక ప్రజాస్వామ్య దేశంలో మంచి నాయకులను ఎన్నుకొని ఆ నాయకత్వం ద్వారా పొందేటువంటి అనేక ఫలాలు అన్నీ కూడా నాయకత్వం నుంచి వచ్చినటువంటి విలువలుగానే మనం చెప్తాం. కనుక ఇలాంటి నాయకత్వ లక్షణాలు కూడా సాంఘిక శాస్త్ర అధ్యయనం ద్వారా మనకి దొరుకుతాయి. అలాగే సాహస గుణం అంటే ధైర్యం కలిగి ఉండటం, పిరికివాడిగా ఉండకూడదు, పిరికితనాన్ని విడిచిపెట్టాలి, సాహస గుణం ఉండాలి, దేశం కోసం పోరాడేటువంటి తత్వం ఉండాలి. మనకి గాంధీ మహాత్ముడు, సుభాష్ చంద్రబోస్ లేదా అనేక మంది వ్యక్తులు మనకి స్వాతంత్ర్యం కోసం పోరాడకపోతే, సాహసం చేయకపోతే మనకి ఈ స్వాతంత్రం లభించేది కాదు బ్రిటిష్ వాళ్ళ నుంచి. కనుక సాహస గుణాలు అనేటువంటివి కూడా మనం సాంఘిక శాస్త్రం యొక్క అధ్యయనం ద్వారా లేదా సాంఘిక శాస్త్రాన్ని బోధించడం ద్వారా ఇలాంటి విలువల్ని విద్యార్థుల్లో పెంపొందించవచ్చు. అంతేకాకుండా మరి ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ సాంఘిక శాస్త్రం యొక్క విలువల్లో ఆయా విద్యార్థుల్లో ఆయా రీతులుగా పెంపొందించడానికి ప్రతి ఉపాధ్యాయుడు కూడా కొన్ని నియోజనాలను ఇవ్వాలి. అని అంటే పాఠ్యాంశాన్ని బోధించాలి, పాఠ్యాంశాన్ని బోధించిన తర్వాత ఆ బోధనకు సంబంధించినటువంటి కొన్ని నియోజనాలను విద్యార్థికి ఇవ్వాలి. కొన్ని సమయాల్లో మనం ఏం చేస్తాం, విద్యార్థుల్ని క్షేత్ర పర్యటనకు తీసుకెళ్తాం.
అంటే వ్యవసాయాన్ని గురించి బోధించిన తర్వాత ఆ వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్ళి వ్యవసాయంలో దున్నటము, అలాగే నాట్లు వేయటము, తర్వాత వరి పండటము, లేదా వివిధ రకాలైనటువంటి పంటలు ఏ విధంగా పండుతున్నాయి వాటిని నూర్చటము, వాటిని ఉత్పత్తి చేయటము, మార్కెట్కు తరలించటము, కొన్నిటిని ఆహార పదార్థాలుగా ఉపయోగించడం ఏ రకంగా ఉన్నదనేటువంటివి తెలియచేస్తాం. అంతేకాకుండా కొన్ని విహారయాత్రలకు వెళ్తాం. ఒక్కొక్కసారి గోల్కొండ కోటను చూడటానికి వెళ్ళొచ్చు, చార్మినార్ని చూడటానికి వెళ్ళొచ్చు, అలాగే ఇతర రకాలైనటువంటి ప్రదేశాలకి టూరిస్ట్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో వాటికి వెళ్ళొచ్చు. వాటికి వెళ్ళినప్పుడు విద్యార్థి అక్కడ ఉన్నటువంటి అంశాలను ఉపాధ్యాయుని యొక్క సహాయంతో కానీ అక్కడ దొరికేటువంటి గైడ్స్ ఎవరైతే ఉంటారో ఆ గైడ్స్ యొక్క సహాయంతో కానీ అనేక సాంఘిక శాస్త్ర విషయాలను తెలుసుకొని ఆయా అనేక రకాలైనటువంటి విలువల్ని సాంఘిక శాస్త్ర విద్యార్థులు పెంపొందించుకోవచ్చు. కనుక సామాజిక అధ్యయనం చేసేటప్పుడు కూడా మనం సర్వే చేస్తాం. అంటే జనాభా పెరుగుదలకు కారణాలంటే సర్వే చేస్తాం. అలాగే సమాజంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు, ఆరోగ్య సమస్య కానీ, విద్యా సమస్య కానీ, అలాగే నిరుద్యోగ సమస్య కానీ, తర్వాత ఇంకా ఇతర రకాలైనటువంటి సమస్య అంటే వ్యవసాయ రంగంలో ఉత్పత్తి తక్కువగా ఉండటం కానీ, సాయిల్ ఎరోషన్ కానీ, ఇలా దేశం వెనుకబడి ఉండటానికి కలిగినటువంటి కారణాలు కానీ కొన్ని అంశాలను అధ్యయనం చేయటానికి, కొన్ని రకాలైనటువంటి సర్వేలను చేయటానికి ఉపాధ్యాయుని యొక్క సహాయంతో విద్యార్థులు వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళినప్పుడు ఆ యొక్క అంశాలన్నింటినీ కూడా అధ్యయనం చేసినటువంటి విద్యార్థి అక్కడ ఉన్నటువంటి అంశాల ఆధారంగా అనేక రకాలైనటువంటి విలువల్ని పెంపొందించుకుంటాడు. కనుక ఇలాంటి విలువలు అనేటువంటివి ప్రతి విద్యార్థికి కూడా అవసరం. కనుక సాంఘిక శాస్త్ర విలువలు అభివృద్ధి అనేటువంటి పాఠ్యాంశాన్ని గురించి మీరు బోధించేటప్పుడు ఆ బోధనకు సంబంధించినటువంటి అనేక విలువల్ని ఈ రకంగా ప్రతి పోటీ పరీక్ష రాసేటువంటి అభ్యర్థి నేర్చుకొని వీటిలో ఉన్నటువంటి సమాచారాన్ని మరింతగా అధ్యయనం చేసి మీరు పోటీ పరీక్షల్ని మరింతగా సమర్థవంతంగా రాసి మీరు ఎక్కువ మార్కులు తెచ్చుకుని ఆ పోటీ పరీక్షలు విజయం సాధిస్తారని ఆశిస్తూ ఈ పాఠ్యాంశాన్ని ముగిస్తున్నాం.